బతుకమ్మ స్పెషల్ పెసర ఉండలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బతుకమ్మ స్పెషల్ పెసర ఉండలకు కావాల్సిన పదార్థాలు: వేయించుకుని పొడి చేసిన పెసరపప్పు, పంచదార పొడి, యాలకుల పొడి, నెయ్యి, చెర్రీస్. బతుకమ్మ స్పెషల్ పెసర ఉండలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా. ఏం చేయాలి దేవి? ఫస్ట్ ప్యాన్, ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం పెసరపప్పు పౌడర్ వేస్తున్నాం. ఓకే, అది వేయించావా ఆల్రెడీ? యా. దీన్ని కలపాలి. పంచదార పౌడర్. అంత డౌట్ఫుల్గా చెప్పేవి వేయాలా వద్దా? వేయాలి. ఓకే, పంచదార పొడి వేస్తాము. ఓకే, అదంతా మిక్స్ అయిపోయిందా? ఇప్పుడు చక్కగా ఉండలేకుండా చేసుకున్నాం కదా స్వీటీ. ఇప్పుడు మిక్సీ బౌల్. ఓకే, సో ఫస్ట్ ముందు స్టవ్ ఆఫ్ చేద్దాం, లేకపోతే మాడిపోద్ది. అంతే. ఎస్. సో నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తా. యా. ఇప్పుడు దాంట్లో ఇలాచీ పౌడర్ వేద్దాం. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. బంగ్ కొడతావు కాలేజ్ ఎప్పుడైనా? ఎంత పాపం అండి అన్నట్టు పెట్టింది ఫేస్. చాలా పద్ధతైన అమ్మాయి నేను. ఏంటి? చాలా పద్ధతైన అమ్మాయి నేను. నువ్వు ఇవాళ పద్ధతిగా ఉన్నావురా, అది కాదు బయట నిజాలు చెప్పు. బయట కూడా చాలా పద్ధతైన అమ్మాయి. సరే, బయట చూసుకుంటాం ఇవన్నీ. ఓకే, సరే మిక్స్ అయిపోయిందా? యా. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లగా. అది చల్లగా అయితే చేయి పెట్టగలుగుతాం, లేకపోతే కాలుతుంది పాపం. ఇందాకే కాలేదు. ఓకే, మరి మూవీస్ చూస్తుంటావు నువ్వు? యా. ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అంటే అందరూ హ్యాండ్సమ్గానే ఉంటారా, ఎవరికి తక్కువ చేయొద్దు. అబ్బా. యా. కానీ నీ ఫేవరెట్ ఎవరో చెప్పు. డార్లింగ్. ప్రభాస్. యా. మరి హీరోయిన్ లో? సమంత. ఓకే, ఇప్పుడు ఎలా అయినా యాక్టింగ్ చేస్తున్నావు కదా, వెబ్ సిరీస్ కూడా చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు మా కోసం ఒక సీన్ యాక్ట్ చేసి చూపించు. ఓకే? ఇప్పుడు లేకపోతే ఒక డైలాగ్. ఇప్పుడు కొంచెం ఫ్లోలో ఉన్నాం కదా, ఫస్ట్ ఇది ఫినిష్ చేద్దాం, ఆ తర్వాత మీరు చెప్పింది. ఓకే, డన్. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం వేడిగా ఉంటుంది కదా, చేయి కాలంత వేడి కాకుండా ఏదో కొంచెం వేడి. ఓకే, గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇలా ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక చెర్రీ పెట్టుకుందాం దీనిపైన. ఓకే, ఇలానే అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాక సేమ్ రిపీట్. ఓకే, సో సేమ్ వేలో మిగతా లడ్డూస్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకే, లాస్ట్ లడ్డు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఇదిగోండి, టేస్ట్ చేసి చెప్పండి ఎట్లుందో. సో ఫైనల్లీ బతుకమ్మ స్పెషల్ పెసర ఉండలు రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసే ముందు నువ్వు ఒక సీన్ యాక్ట్ చేసి చూపిస్తాను. వినోద్ మా బావ. ఓకే, నేను కాలేజ్ స్టూడెంట్, ఇప్పుడు కూడా కాలేజ్ స్టూడెంటే. వినోద్ యాక్చువల్లీ మా ఫ్యామిలీ నుంచి నాకు బావ అవుతాడు అన్న. ఓకే, రాజ్ కుమార్ కాలేజ్లో నాకు సైట్ కొడతాడు అన్న. ఇప్పుడు అదేంటంటే మీరు వినోద్. ఓకే, సో రాజ్ కుమార్తో మాట్లాడుతున్నావు అది ఇది అని నువ్వు నాతో గొడవ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వినోద్ కదా. యా, రెడీ. హాయ్ దేవి. హాయ్ వినోద్. ఎప్పుడు కాలేజ్కి నాతో పాటు వచ్చేదాన్ని, వాళ్ళు తొందరగా వచ్చేసావు. మమ్మీ అక్కడి వరకు డ్రాప్ చేసేది, అందుకనే. అంటే అక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు? రాజ్ కుమారా? ఎవరు? మన సూపర్ సింగర్ 10 years నుంచి మన కాలేజ్లో ఉన్నాడు, అతనేనా? యా, అవునే. ఇప్పుడు ఏమైంది నానైతే? అయినా ఈ మధ్య మొన్న కూడా చూసా క్యాఫెటేరియాలో కూర్చొని రాజ్ కుమార్తో మాట్లాడుతున్నావు, ఎందుకు? రాజ్ కుమార్ ఏదో కనిపించాడు. ఇంకా నేను ఏం చేస్తున్నా, అక్కడ కూర్చొని కాఫీ తాగుతున్నాం అంతే. ఇంకేమైనా ఉందో దాంట్లో నీకు ప్రాబ్లం? ఒకటే కప్తో తాగుతారా?
ఆయన దగ్గర ఒక్క కప్కే డబ్బులు ఉన్నాయి అందుకనే. అయితే ఆయన కాఫీ ఆయన తాగుతాడు, నీకేం సంబంధం? ఆయనకు పాపం సగం తాగాక మూతి కాలింది, ఎందుకు డబ్బులు వేస్ట్ అయిపోవాలని నేను తాగా. దీంట్లో ఏమైనా తప్ప? సేమ్ అని. ఏంటి వినోద్ బాబా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు ఈ మధ్య బాగా. అరే మరి లేకపోతే నువ్వు ఆ రాజ్ కుమార్తో మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఆన ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి? ఆయన నా చిన్నప్పటి నుంచి సప్లీలు రాస్తూ 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 ఆ కాలేజ్లోనే పడి వచ్చాడు. నేను ఆనంట పడుతున్నాను, నువ్వు అనుమానిస్తున్నావా? కానీ వాడిని ఏమంట పడుతున్నాడు కదా. ఈ ఆన నా వెంబడి పడుతుంది, నేను పడితే అది ప్రాబ్లం కదా. నేను కొంచెం అందంగా ఉంటా కాబట్టి అది నా ప్రాబ్లం కాదు. అయినా రాజ్ కుమారే కదా, ఈ మధ్య నువ్వు చాలా మందితో మాట్లాడుతున్నావు. మనోహర్, శరత్ ఇలా అందరితో మాట్లాడతా. నువ్వు చూసావా? నీకు రాజ్ కుమారే కనిపించారా? అంటే రాజ్ కుమార్ ఏజ్ లో పెద్దాడు కదా, అందుకని ఫస్ట్ కనిపించాడు. అయితే నేనేం చేయలేదు. అదే చూసావు నువ్వు, ఇంకేం చూడలేదు నువ్వు. ఇంతకన్నా దరిద్రం నేను ఇంకేం చూడాలి? చూపిస్తలే పోను పోను. ఏంటి దరిద్రమా? యా వినోద్ బాబా ఈ మధ్య నన్ను చాలా అనుమానిస్తున్నావు, నాకు నచ్చట్లేదు. నాకు నువ్వంటే ఇష్టం రా, మరి లేకపోతే ఏం చేయాలి? ఇష్టమైతే ఇంతగానో అనుమానిస్తావా? నేను నిన్నంటే యాక్సెప్ట్ చేస్తా కానీ వీళ్ళందరినీ నేను యాక్సెప్ట్ చేయలేను కదా. అందుకనే వినోద్ బాబా నేను వేరే వాళ్ళని చూసుకున్నా, ఫనీతో వెళ్ళిపోతున్నా. బాయ్. నేను నన్ను కూడా వదిలేస్తున్నావా? ఫనీ వేర్ ఆర్ యూ? ఎక్కడ నువ్వు? ఐఎమ్ కమింగ్. అమ్మ బాబాయ్ సూపర్ రా. ఎనీవేస్ వెల్ డన్, బాగా యాక్ట్ చేసావు, సూపర్. థ్యాంక్ యూ. సో నీ యాక్టింగ్ స్కిల్స్ అయితే బాగున్నాయి, ఇప్పుడు నీ కుకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా? యా. బతుకమ్మ స్పెషల్ పెసర ఉండలకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. బతుకమ్మ స్పెషల్ పెసర ఉండలకు కావాల్సిన పదార్థాలు: వేయించుకుని పొడి చేసిన పెసరపప్పు, పంచదార పొడి, యాలకుల పొడి, నెయ్యి, చెర్రీస్. బతుకమ్మ స్పెషల్ పెసర ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అది వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు అందులో వేయించుకుని పొడి చేసిన పెసరపప్పు, పంచదార పొడి వేసి కలుపుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసి కలుపుకుని లడ్డూలా చేసుకుని దానిపై చెర్రీస్ తో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బతుకమ్మ స్పెషల్ పెసర ఉండలు రెడీ.